శ్రీ సాయిరామ్. శ్రీమద్ మూడవ అధ్యాయంలోని 35వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు ఇంత ముందు శ్లోకములలో ఇంద్రియముల స్వభావం ఏమంటే విషయములందు రాగము ద్వేషము కలిగి ఉండటం అన్నారు. అలాగే మోక్షాపేక్ష గలవాడు ఆచరించాల్సినటువంటి విధానం ఏమంటే ఆ రాగద్వేషాలకు లోపడక పురుష ప్రయత్నం చేయి వాటిని జయించాలన్నారు. అవి మానవుడికి ప్రబల శత్రువులు కూడా తెలిపారు. స్వధర్మార్జన ద్వారా అట్టి రాగద్వేషరహిత స్థితికై యత్నించాలని ఇప్పుడు వచిస్తున్నారు. శ్రేయాన్ స్వధర్మో నిగుణ పరధర్మ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వనిష్ఠితాత్ చక్కగా ఆచరింపబడిన, పరధర్మాత్ ఇతరుల ధర్మము కంటే, నిగుణ గుణము లేనిదైనను, స్వధర్మ తన ధర్మమే, శ్రేయాన్ శ్రేష్టమైనది, స్వధర్మే తన ధర్మమునందు, నిధనం మరణమైనను, శ్రేయ శ్రేయస్కరము, పరధర్మ ఇతరుల ధర్మము, భయావహ భయము కలుగజేయనది అయినది. తాత్పర్యం అంటే చక్కగా ఆచరింపబడని ఇతరుల ధర్మం కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది, తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమయోగును. ఇతరుల ధర్మము భయదాయకమైనది. కొంచెం వ్యాఖ్య తెలుసుకున్నాం. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయటం అతని ధర్మం. దాన్ని వదిలివేసి మరి ఒకరి ధర్మం స్వీకరించుట ఉత్తమము కాదు. స్వధర్మము యుద్ధమందు మరణించనను అతనికి శ్రేయమై కలుగుతుంది. పరుల ధర్మం ఆశించుట భయదాయకమైనది. యశేషం. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.